హలో హోమ్ కుక్స్. మనం సమ్మర్లో వాటర్ మెలన్ తెచ్చుకొని పండు తినేసి తొక్కు పాడేస్తాం కదా. ఈసారి తొక్కు పాడేయకుండా దాంతో ఇలా హల్వా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీయే కాదు, ఇది చాలా హెల్తీ కూడా. ఈ హల్వా కోసం మనం వాటర్ మెలన్ ఏదైనా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ది తీసుకున్నాను. నేను ఇక్కడ మొత్తం వాటర్ మెలన్ని హల్వాకి యూస్ చేయట్లేదు. అందుకే ఎంత కావాలో అంత నైఫ్తో మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసినంత ప్లేస్ వరకు మాత్రమే పైన స్కిన్ తీసేస్తున్నాను. మనం హల్వాకి వాడుకునే పార్ట్ని మొత్తం ఇలా స్కిన్ తీసేసిన తర్వాత మిగతా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ 3 to 4 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి నాకు ఇంత సరిపోతుంది. మీకు కావాలంటే మీరు మొత్తం యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు స్కిన్ తీయడం ఈజీ అవ్వకపోయినా లేకపోతే తీయడం ఇష్టం లేకపోయినా అలాగే వదిలేయచ్చు. కానీ చాలాసార్లు నీట్గా వాష్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దాని మీద వ్యాక్స్, పెస్టిసైడ్స్ లాంటివి ఉంటాయి. మనం హల్వా కోసం యూజ్ చేసుకున్న పార్ట్లో ఇలా పండు మొత్తం సపరేట్ చేసి తొక్కు ఇలా పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న పీసెస్ని గ్రేట్ చేయడానికి ఇలా గ్రేటర్ యూజ్ చేయండి. మీడియం సైజ్ గ్రేటింగ్ యూజ్ చేయడం మంచిది. ఏ సైజ్ గ్రేటర్ యూజ్ చేసినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే సైజ్ యూజ్ చేసి గ్రేట్ చేయాలి. చూసారుగా, ఇలా మొత్తం ఒకే సైజులో గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో గ్రేట్ చేసేటప్పుడు ఏదైనా పెద్ద పెద్ద ముక్కలు మిగిలిపోతే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తురిమి పెట్టుకున్న దాంట్లో నీళ్లు చాలా వచ్చాయి కదా, నీళ్లు తీసేయడానికి ఒక క్లాత్ యూస్ చేసి సేమ్ పన్నీర్లో నుంచి వాటర్ ఎలా తీస్తామో అలా తీసేయాలి. మనం తురిమి పెట్టుకున్న తొక్కు మొత్తం డ్రైగా అయ్యేంత వరకు ఇలా గట్టిగా పిండుతూ నీళ్ళన్నీ బాగా తీసేసేయాలి. ఇక్కడ చూసారు కదా, నేను తీసుకున్న కొంచెం తొక్కుకే ఎంత వాటర్ వచ్చిందో అంత నీట్గా పిండేసేయాలి. పిండుకున్న తర్వాత వచ్చిన నీళ్ళల్లో ఐస్ క్యూబ్స్ వేసి తాగితే హెల్త్కి మంచిది. తురిమి పెట్టుకున్న దాన్ని మొత్తం ఒక మెజరింగ్ కప్లోకి తీసుకోవాలి. ఏదైనా కప్ తీసుకోవచ్చు, కానీ అదే కప్ అన్నిటికీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బేస్ స్ట్రాంగ్గా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని ఇందాక తురిమి పెట్టుకున్న తొక్కును మొత్తం అందులో వేయాలి. ఏ కప్పుతో అయితే తొక్కు తీసుకున్నామో అదే కప్పు ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ని ఇందులో మళ్ళీ యాడ్ చేయాలి. నీళ్లు తీసేసి మళ్ళీ నీళ్ళు యాడ్ చేయడం ఎందుకు అనే డౌట్ రావచ్చు. నీళ్లు తీయకపోతే మనకి వాటర్, షుగర్ మెజర్మెంట్స్ చేయడం కష్టమైపోతుంది. అందుకే డ్రై పార్ట్ని మాత్రమే మనం మెజర్ చేసుకోవడానికి ముందు వాటర్ తీసేస్తాం. నీళ్ళు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత అందులో ఇందాక తీసుకున్న అదే కప్పుతోనే సగం కప్పు చక్కెర వేయాలి. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 3/4 కప్ షుగర్ కూడా వేసుకోవచ్చు. మనం వేసిన చక్కెర అంతా కరిగేలాగా కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం కార్డమమ్ పౌడర్, కొంచెం కుంకుమ పువ్వు, నెయ్యి, మీతో ఒకవేళ పచ్చకర్పూరం అవైలబుల్గా ఉంటే అది కూడా కొంచెం వేసుకొని మొత్తం ఇలా చూపించినట్టు కలుపుతూ ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు మగ్గించుకుంటే ఇలా రెడీ అవుతుంది. అందులో ఉన్న వాటర్ అంతా ఒక 80% ఆవిరైపోయే వరకు ఉడికించుకున్న తర్వాత నెయ్యిలో వేయించుకున్న కిస్మిస్, బాదం, గోడంబి ఇంకా మీకు ఏదైనా డ్రై ఫ్రూట్స్ నచ్చితే యాడ్ చేసి కలుపుకోవాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టకుండా ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. ఫ్లేమ్ ఎప్పుడూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీడియంలోనే ఉండాలి. ఈ టైంలో మనకు ఎంత డ్రైగా కావాలో కొంచెం వెట్గా కావాలో డిసైడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే, వాటర్ మెలన్ తొక్కు హల్వా రెడీ.